అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే గిందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు. కానీ రద్దు చేసుకున్నంత మాత్రాన ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? మంత్రి జూపల్లి కృష్ణారావు గారినా లేదు అధికారులనా? ఎవరో అయితే బాధ్యులు ఉండాలి కదా. తెచ్చింది ఎవరు? ఎవరు అప్రూవల్ ఇచ్చిండ్రు? మేము ప్రశ్నించినాం కాబట్టి మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎన్ని అసలు ఈ ప్రభుత్వమే 6 నెలల పాలనలో 6 గ్యారంటీలను హామీ ఇచ్చి వచ్చి వీళ్ళు 6 గ్యారంటీలు పక్కన పెట్టండి. వీళ్ళు చేసేది ఏంది? డైవర్షన్, మేడిగడ్డ అని అంటారు, మళ్ళా డైవర్షన్, ఫోన్ ట్యాపింగ్, ఇసుక స్కామ్ నడుస్తున్నది, ఇసుక మాఫియా నడుస్తున్నది. నేరుగా మంత్రి గారి నియోజకవర్గంలో లారీలు పోలీస్ స్టేషన్ సీజ్ అయిన లారీలు పోలీస్ స్టేషన్ నుంచి గాయబైతాయి. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు, విచారణ లేదు, అరెస్ట్ లేదు. ఆ తర్వాత బియ్యం స్కామ్, అధికారులే పోతున్నారు, రేడ్లు చేస్తున్నారు. చాలా స్పష్టంగా అర్థమైపోయింది 1000 కోట్లు ఎవరు మింగిండ్రు. కానీ మళ్ళా డైవర్షన్, దాని మీద ఎత్తితే కేసులు. ఆర్టీసీ లోగోను వాళ్ళే రిలీజ్ చేస్తారు, మీడియాలో వస్తుంది, దాన్ని ఎందుకు ఇట్లా మార్చిండ్రు అని ప్రశ్నించే వాళ్ళ మీద కేసు. కరెంటు కోతల విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు, యూనివర్సిటీలలో అందరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, దాన్ని ప్రశ్నిస్తే కేసు. ఇప్పుడు ఈ లిక్కర్ది ఇవాళ మీడియాను కూడా మేము కోరేది ఏంటంటే పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. ఇవాళ లీకులు వీళ్ళే చేస్తారు, మళ్ళా తర్వాత దాన్ని డిలీట్ చేసేసి కేసేస్తారు. మీడియాకు లీక్ ఇచ్చేది ప్రభుత్వమే, ఇది పుసుక్కని ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టగానే పోలీస్ కేసు. అధికారిక డాక్యుమెంట్లనే వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు. ఓయూ ఒరిజినల్ సర్క్యులర్ని పెట్టినాం, అది కాదు అని అంటారు. మొన్న ఆర్టీసీ లోగో విషయం మీద కొన్ని ఛానల్స్, ప్రధాన ఛానల్స్ వేసినాయని అంటే అది కాదు అని అంటారు. లిక్కర్ని తీసుకొని వస్తున్నారు అంటే లేదు తెస్తలేము అని అంటారు. మళ్ళా తర్వాత మొత్తం అన్ని చిట్టా బయట పెడితే తెస్తున్నామని అంటారు. కనుక్కోండి, ముఖ్యమంత్రి గారా మంత్రి గారా? అసలు రేవంత్ రెడ్డి గారేమో ఆదాయం బాగొస్తుంది అని అంటారు, మద్యంలో మంత్రి ఆదాయం వస్తలేదు, స్టాకు లేదు, ఇవి దొరుకుతలేవు అవి దొరుకుతలేవు అని అంటారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది. ఎందుకు? పనికొక్కులు లెక్క ఒక్కొక్కళ్ళు ఎగబడ్డారు. ఒకళ్ళు బియ్యం మీద పడ్డారు, ఒకళ్ళు ఇసుక మీద పడ్డారు, ఒకళ్ళు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే అన్నారు ఫ్లై యాష్ దాని మీద పడ్డారు, ఒకళ్ళు లిక్కర్ మీద పడ్డారు. అరే మీరే ముందుకు పోతారా, మీరే చేసుకుంటారా, మేం చేసుకోవద్దా అని టెంప్ట్ అయ్యి మరి జూపల్లి కృష్ణారావు గారు తెచ్చిర్రా? తెలియాలి కదా, సమాధానం అయితే రాష్ట్రానికి తెలియాలి కదా. ఎవరు బాధ్యులు?